హాయ్ అండి. వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్. నేను ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మ్యాగీ రెసిపీని తీసుకొచ్చానండి. ఈ మ్యాగీని సేమ్ ఇలాగే చేసుకొని దాంట్లోకి ఆమ్లెట్ వేసుకొని తిన్నారంటే చాలా చాలా బాగుంటుందండి. ఇలా కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. మీరే మళ్ళీ మళ్ళీ చేసుకొని ఇలాగే తింటారు. ఇప్పుడు మనం మ్యాగీలోకి ఏమేమి వేసుకుంటామో చూద్దామండి. ఇక్కడ నేను హాఫ్ క్యారెట్‌ని ఇలా కట్ చేసుకున్నాను. ఒక పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకున్నాను. హాఫ్ ఆనియన్‌ని తీసుకున్నాను. అలాగే కారంగా ఉండే చిన్న 2 ఎర్ర మిర్చీలని తీసుకున్నానండి. అవి కూడా ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. ఇక్కడ నేను 3 మ్యాగీలని తీసుకున్నానండి ఇలాగా. ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ అనేది చూద్దాం. ఒక కడాయి పెట్టేసి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను. అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని పచ్చిమిర్చి, ఎర్రమిర్చి, అలాగే క్యారెట్ను ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలండి. మనం క్యారెట్ వేసుకున్నప్పుడు ఎప్పుడైనా మిర్చి అనేది కంపల్సరీ తీసుకోవాలండి. ఎందుకంటే ఆ క్యారెట్ స్వీట్నెస్ని ఈ మిర్చి అనేది బ్యాలెన్స్ చేసి మ్యాగీని టేస్టీగా చేస్తుంది. ఇంకా దీన్ని ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలాగ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మనం 3 మ్యాగీస్ తీసుకున్నాం కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ సరిగ్గా సరిపోతుందండి. ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాం ఈ వాటర్లో. ఇప్పుడు ఈ వాటర్ని బాయిలింగ్కి వచ్చేదాకా చూడాలి. ఇలా బాయిలింగ్కి వచ్చిన తర్వాత మనం మ్యాగీ మసాలాని యాడ్ చేసుకుందాం. 3 ప్యాకెట్ల మ్యాగీ మసాలా అనేది యాడ్ చేసుకుంటామండి ఇక్కడ మనం. ఇలాగ మొత్తం యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం మ్యాగీని వేసుకుందాం ఈ వాటర్లోకి. ఈ మ్యాగీని కలుపుకొని బాయిల్ చేసుకుందామండి. ఇలా బాయిల్ అవుతుందండి. మళ్ళీ ఎక్కువ వాటర్ ఏమీ యాడ్ చేసుకోవద్దు. 1.5 గ్లాస్ వాటరే సరిపోతుందండి 3 మ్యాగీస్‌కి. చూసారా మంచిగా కుక్ అయిందండి. ఇప్పుడు మనం ఆమ్లెట్ వేసుకుందాం దీంట్లోకి. ముందుగా పెనం పెట్టేసి ఆమ్లెట్‌కి సరిపడే అంత ఆయిల్ వేసుకొని 2 ఎగ్స్‌ని ఇలా డైరెక్ట్‌గా పెనం మీదనే బ్రేక్ చేసుకోవాలండి. ఇలా సింపుల్‌గా వేసుకున్న ఆమ్లెటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మ్యాగీలోకి ఇలాగైతేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగంత ఉప్పు, కొద్దిగంత కారం అనేది చల్లుకుందాం. ఎప్పుడు మ్యాగీ చేసుకున్న ఇలా ఆమ్లెట్ పెట్టుకొని తింటే దాంట్లోకి ఇంకా టేస్టీగా ఉంటుంది మ్యాగీ. దీన్ని తిప్పుకొని ఇటు సైడ్ కూడా కొద్దిగంత కారం, ఉప్పు వేసుకుందామండి. అంతే ఆమ్లెట్ అనేది రెడీ. మనం ఇప్పుడు దీన్ని మ్యాగీలో పెట్టుకుందాం. అంతే మ్యాగీని ఆమ్లెట్‌తో ఇలా కంపల్సరీ తినండి. మీరే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్. బై బై.